ఏపీపీఎస్సీ గ్రూప్ 2 ప్రిలిమ్స్కి సిద్ధమవుతున్న వాళ్లందరికీ నమస్కారం. ఈ సెషన్లో మనం చాలా ముఖ్యమైన టాపిక్ అంటే నీటిపారుదల మరియు మౌలిక సదుపాయాల విభాగంలో ఎక్కువ మార్కులు ఎలా సాధించాలో చూడబోతున్నాం. ఇదొక రకంగా చెప్పాలంటే మీ ప్రిపరేషన్కి ఒక మెంటర్ గైడ్ లాంటిది. సరే, మరి ఈ సెషన్లో మన రోడ్ మ్యాప్ ఏంటో చూద్దాం. ముందుగా ఏపీపీఎస్సీ బ్లూ ప్రింట్ అంటే ఏంటో అర్థం చేసుకుంటాం. తర్వాత పరీక్షా సరళిని విశ్లేషిస్తాం. ఆపై ఎక్కువ మార్కులు తెచ్చే ఫ్యాక్ట్స్ మీద ఫోకస్ పెడతాం. ఎగ్జామినర్ పెట్టే ట్రాప్స్ని ఎలా గుర్తించాయో నేర్చుకుని చివరగా ఎలాంటి ప్రశ్నకైనా సమాధానమిచ్చే ఒక ఫైనల్ ఎలిమినేషన్ టెక్నిక్ గురించి మాట్లాడుకుందాం. రైట్, ఇక అస్సలు విషయంలోకే వెళ్దాం. గుర్తుపెట్టుకోండి, విజయం అనేది కేవలం పుస్తకాల్లో ఉన్న విషయాలను బట్టి పట్టడం వల్ల రాదు. అసలైన సక్సెస్ ఎగ్జామినర్స్ ఉపయోగించే బ్లూ ప్రింట్ను అంటే వాళ్ల మైండ్ సెట్ను అర్థం చేసుకోవడంలోనే ఉంది. ఒకవేళ నేను మీకు ఒక విషయం చెప్తే ఆశ్చర్యపోతారు. ఈ టాపిక్ నుంచి వచ్చే 75% పైగా ప్రశ్నలన్నీ ఒకే ఒక్క ఫార్మాట్లో ఉంటాయంటే నమ్ముతారా? ఇది గెస్వర్క్ కాదు, ప్యూర్ ప్యాటర్న్ రికగ్నిషన్. ఈ ఒక్క విషయం తెలిస్తే చాలు, మన ప్రిపరేషన్ స్ట్రాటజీ మొత్తం మారిపోతుంది. సరే, మరి ఆ ప్యాటర్న్ ఏంటో, అది ఎలా పనిచేస్తుందో ఇప్పుడు వివరంగా చూద్దాం. ఇది తెలిస్తే మన ప్రిపరేషన్ను ఎక్కడ ఫోకస్ చేయాలో క్లియర్గా అర్థమవుతుంది. ఇక్కడ ఈ చార్ట్ చూడండి, ఇది చాలా చాలా ముఖ్యమైనది. గమనిస్తే గత ప్రశ్నపత్రాల్లో 75% పైగా ప్రశ్నలు మ్యాచ్ ద ఫాలోయింగ్ లేదా జతపర్చండి ఫార్మాట్లోనే ఉన్నాయి. దీని అర్థమేంటి? ఎగ్జామినర్ మనల్ని ఒక సింగిల్ ఫ్యాక్ట్ అడగట్లేదు. ఒక డ్యామ్, అది ఏ నది మీద ఉంది మరియు అది ఏ రాష్ట్రంలో ఉంది, ఈ మూడింటినీ కనెక్ట్ చేయగల సామర్థ్యాన్ని పరీక్షిస్తున్నారన్నమాట. ఇదిగో, ఇక్కడ చాలామంది తప్పులో కాలేస్తారు. దీన్నే ప్రాక్సిమిటీ ట్రాప్ అంటాం. అంటే పక్కపక్కనే ఉండే నర్మదా, తపతి నదుల మీద ఉన్న ప్రాజెక్టులను అటుది ఇటుది అటు మార్చి ఆప్షన్లలో ఇస్తారు. సరిగ్గా ప్రిపేర్ అవ్వని వాళ్ళు ఇక్కడే కన్ఫ్యూజ్ అయిపోయి మార్కులు పోగొట్టుకుంటారు. ఇదిగో మీ ఫస్ట్ చీట్ కోడ్. ఈ 4 నదీ వ్యవస్థల మీద పూర్తి పట్టు సాధించండి. నర్మదా వ్యాలీ, చంబల్ వ్యాలీ, మన కృష్ణా గోదావరి, ఇంకా దామోదర్ వ్యాలీ. వీటిని మాస్టర్ చేస్తే చాలు, మీకొచ్చే ఏ మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రశ్నలో అయినా సరే మెజారిటీ ఆప్షన్స్కి ఈజీగా ఆన్సర్ పెట్టేయొచ్చు. సో, మనకిప్పుడు ప్యాటర్న్ ఏంటో అర్థమైంది కదా. ఇప్పుడు ఏ ఫ్యాక్ట్స్ మీద ఎక్కువ ఫోకస్ చేయాలో, ఏ 20% నాలెడ్జ్తో 80% మార్కులు సాధించవచ్చో చూద్దాం. మన ప్రిపరేషన్ని 2 భాగాలుగా విభజించుకోవాలి. ఒకటి, మన ఆంధ్రప్రదేశ్కి సంబంధించిన కీలకమైన స్థానిక ప్రాజెక్టులు. 2, దేశవ్యాప్తంగా ఉన్న అతిపెద్ద, మొట్టమొదటి, ఎత్తైన వంటి రికార్డులున్న ప్రాజెక్టులు. ఈ రెండింటిపై గట్టిగా దృష్టి పెట్టాలి. ఈ 5 ప్రాజెక్టులు మన ఏపీపీఎస్సీ పరీక్షకు అత్యంత ముఖ్యమైనవి. వీటిని వదిలే ప్రసక్తే లేదు. ప్రతి ప్రాజెక్టు పేరు, అది ఏ నదిపై ఉంది, దాని ప్రత్యేకత ఏంటి అనేది ఖచ్చితంగా తెలిసి ఉండాలి. ఉదాహరణకి, నాగార్జునసాగర్ అనగానే కృష్ణానది మరియు ప్రపంచంలోనే అతిపెద్ద రాతి ఆనకట్ట అనేది గుర్తుకురావాలి. ఇక ఈ సూపర్లేటివ్స్, ఇవి క్లాసిక్ ఎగ్జామ్ క్వశ్చన్స్. పాత డ్యామ్ ఏది, పొడవైనది ఏది, ఎత్తైనది ఏది, ఇలాంటివన్నమాట. ఈ కేబుల్ను గుర్తుంచుకుంటే చాలు, చాలా సులభంగా కొన్ని మార్కులు మన ఖాతాలో వేసుకోవచ్చు. సరే, ఇప్పటిదాకా మనం ఏం చదవాలో చూసాం. ఇప్పుడు మనం ఎగ్జామినర్లాగా ఆలోచిద్దాం. వాళ్లు మనల్ని ఎక్కడెక్కడ తప్పు చేయించడానికి ప్రయత్నిస్తారో ముందుగానే పసిగడితే ఆ ఉచ్చులో పడకుండా జాగ్రత్త పడవచ్చు. ఇది చాలా కామన్ ట్రాప్. చాలా ప్రాజెక్టుల పేరు చివర సాగర్ అని ఉంటుంది. దాంతో నాగార్జునసాగర్ అనగానే గోదావరి అనుకునే ప్రమాదముంది. కాని గుర్తుపెట్టుకోండి, నాగార్జునసాగర్ను ఎప్పుడూ కృష్ణానదితోనే ముడిపెట్టి చూడాలి. అది కరెక్ట్. ఇక్కడ చూడండి, పేర్లు దగ్గరగా ఉండటంతో అభ్యర్థులు ఓవర్ థింక్ చేసి తప్పు చేస్తారు. గోవింద్ సాగర్ అనేది వేరు, గోవింద్ వల్లభ పంత్ సాగర్ అనేది వేరు. గోవింద్ సాగర్ భాఖ్రా నంగల్కి సంబంధించింది. అదే గోవింద్ వల్లభ పంత్ సాగర్ అయితే రిహాంద్ డ్యామ్ మీద ఉంది. ఈ చిన్న తేడాను గమనించాలి. రాష్ట్ర సరిహద్దుల దగ్గర ఉన్న ప్రాజెక్టుల విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. రాణా ప్రతాప్ సాగర్ చంబల్ నది మీద ఉన్న ప్రాజెక్టుల సిరీస్లో భాగం. ఆ నది మధ్యప్రదేశ్లో కూడా ప్రవహిస్తుంది. కాని ఈ డ్యామ్ మాత్రం పక్కాగా రాజస్థాన్లోనే ఉంది. ఇక్కడే మనల్ని కన్ఫ్యూజ్ చేస్తారు. ఇప్పుడు ఫైనల్ స్టెప్, మన అల్టిమేట్ వెపన్. ఎగ్జామ్ హాల్లో ఎలాంటి కష్టమైన మ్యాచ్ ద ఫాలోయింగ్ ప్రశ్న వచ్చినా సరే దాన్ని సాల్వ్ చేసే ఒక పక్కా పద్ధతి ఇది. ఓకే, ఈ 3 స్టెప్స్ ఫాలో అవ్వండి.
ఫస్ట్, సాగర్ అని ఉన్న ప్రాజెక్టులను చెక్ చేయండి. సెకండ్, రాష్ట్రాల సరిహద్దులను బట్టి ఏ జత అస్సలు సాధ్యం కాదో ఎలిమినేట్ చేయండి. ఫైనల్గా, మనం ఇంతకు ముందు చెప్పుకున్న బిగ్ 4 నదులోంచి మీకు ఖచ్చితంగా తెలిసిన ఒక్క జతను పట్టుకోండి. దాన్ని బేస్ చేసుకుని మిగతావి సాల్వ్ చేయొచ్చు. మొత్తం వ్యూహానికి ఇదే గుండెకాయ లాంటిది. మీకు లిస్టులో ఉన్న 4గింటిలో ఒక్కటి 100% కరెక్ట్ అని తెలిసినా చాలు. ఆ ఒక్కదాని సహాయంతోనే ఇచ్చిన 4 ఆప్షన్స్లో 2ంటిని వెంటనే ఎలిమినేట్ చేసేయొచ్చు. అప్పుడు మీ పని సగం తేలికైపోతుంది. చూడండి, ప్యాటర్న్లు మనకు తెలుసు, వ్యూహం కూడా స్పష్టంగా ఉంది. ఈ బ్లూప్రింట్ మీ చేతిలో ఉంది. దీన్ని ఉపయోగించి ఈ విభాగాన్ని పూర్తి ఆత్మవిశ్వాసంతో, ఖచ్చితత్వంతో ఎదుర్కోవచ్చు. మరి మీ ర్యాంకును నిర్మించుకోవడానికి సిద్ధమేనా?